అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మోక్షి అండ్ చైతూస్ ఛానల్. చికెన్ పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 3 కప్పుల బియ్యాన్ని తీసుకొని బాగా వాష్ చేసి గంట కాలం నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం 1 కేజీ చికెన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు, ఆయిల్ కొద్దిగా, ఒక అరకప్పు వరకు పెరుగు, ఒక చెక్క నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి దాన్ని ఫ్రీజర్లో ఒక అరగంట సేపు పెట్టుకోవాలి. పులావ్లోకి ఒక 1/2 కేజీ వరకు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, టమోటాస్ ఒక 4, పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా దాంట్లోకి 1/2 కప్పు వరకు జీడిపప్పు అండ్ బిర్యానీ దినుసులు తీసుకోవాలి. ఇప్పుడు పులావ్ చేయడానికి అడుగు మందంగా ఉండే ఒక పాత్రను తీసుకొని దాంట్లోకి అరకప్పు వరకు నూనెను వేసి మనం తీసుకున్న బిర్యానీ దినుసులు దాంట్లో వేసుకోవాలి. అదే పాత్రలోకి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వేసి అవి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లోకి జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే పులావ్ టేస్ట్ బాగుంటుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసి కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 80% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసి బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. టమాటోస్ మెత్తగా మగ్గిపోయండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి 2 6 గ్లాసుల వాటర్ని నేను తీసుకున్నాను. బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసి, లేదు అంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి నేను కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి ఒకసారి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం నేను 2 స్పూన్స్ రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసి ఒక్కసారి కింద మీద కలిపి మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలండి. మధ్యలో మళ్ళీ తీసి కలిపితే చికెన్ అనేది చెదిరిపోద్ది. అందుకే మూత పెట్టి బాయిల్ చేసుకోవాలండి బాగా. ఇక మధ్యలో ఒకసారి తీసి దానిపైన 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టి ఆవిరి అనేది బయటికి పోకుండా బాగా కుక్ చేయించుకోవాలండి. ఫైనల్గా చికెన్ పులావ్ రెడీ.